ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ నమ్మకం. పూర్వం రామలింగం అనే పెద్ద బొరుగుల వ్యాపారి ఉండేవాడు. నాణ్యమైన రుచికరమైన బొరుగులు అమ్మేవాడు. అతడి దగ్గర ఒక గుమస్తా ఉద్యోగం ఖాళీ అయింది. ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించవచ్చని దండోరా వేయించాడు. కాని వారికి ఓ పరీక్ష పెడతానని, అందులో నెగ్గినవారినే ఉద్యోగానికి ఎంపిక చేసుకుంటానని మెలికపెట్టాడు. దోసిలిలో బొరుగులు పోస్తాం, వాటిలో చిన్న చిన్న రాళ్లుంటాయి. బాగా ఊది చేతిలో మిగిలిన వాటిని మాత్రమే తినాలి అని ప్రకటించాడు. చాలామంది ముందు ఉత్సాహం చూపారు, కాని వారిలో ఓ అనుమానం మొదలైంది. గట్టిగా ఊదితే బొరుగులన్నీ గాలికి ఎగిరిపోతాయి కదా, మిగిలేది రాళ్లే, వాటిని ఎలా తినగలం అనుకుని ఎవరూ ప్రయత్నించలేదు. పొరుగురు నుంచి మురహరి ఒక్కడు మాత్రమే అక్కడికి వచ్చాడు. ఎవరు ఎన్ని చెప్పినా వ్యాపారి పెట్టిన పోటీకి సిద్ధమయ్యాడు. దోసిలిలో బొరుగులు పోసుకుని గట్టిగా ఊదాడు. అన్నీ నేలమీద పడిపోయాయి. చేతిలో మిగిలిన వాటివైపు చూశాడు. ఆశ్చర్యం! అవి రాళ్లు కాదు, బెల్లం ముక్కలు. గబగబా వాటిని తిన్నాడు. నీకు రాళ్లు తినాల్సి వస్తుందని భయమేయలేదా? ఈ పరీక్షలో ఏ ధైర్యంతో పాల్గొన్నావు అని వ్యాపారి మురహరిని ప్రశ్నించాడు. చాలా పేరున్న అంగడిమీది. ఉద్యోగం కోసం వచ్చేవారికి మీరు రాళ్లు ఎందుకు పెడతారు? అలా చేస్తే మీకే చెడ్డపేరు వస్తుంది కదా. అసలు రాళ్ళూ రప్పలు మీ బొరుగుల్లో ఎందుకు ఉంటాయి చెప్పండి అని బదిలిచ్చాడు అతడు. తన వ్యాపారం మీద మంచి నమ్మకమున్న యువకుడు దొరికాడని రామలింగం సంతోషించాడు. వెంటనే మురహరిని ఉద్యోగంలోకి తీసుకున్నాడు.